వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలు పరోటా ఎలా చేయాలో తెలుసుకుందాం. గోధుమ పిండిని కలుపుకోవాలి. దాన్ని కొద్దిగా తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. మమ్మీ ఎప్పుడు చపాతీ ఇలా చేస్తూ ఉంటుంది. దానికి కాంబినేషన్ ఆలు కర్రీ చేస్తుంది. ఆంటీ ఈరోజు ఆలు పరోటా చేసింది. దీనికోసం ముందుగా చపాతీ చేసింది, ఆలు కర్రీ చేసింది. చపాతీ చేసుకొని ఆలు కర్రీని మధ్యలో పెట్టుకొని పరోటాని చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. అన్ని పరోటాలు రెడీ చేసుకొని అక్కడ పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత రెడీ చేసుకున్న పరోటాలను పెంచుకోవాలి. లంచ్కి ఈ పరోటాలని స్కూల్కి తీసుకెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ నాకు కావాలి అని తీసుకున్నారు. నాకు ఈ పరోటాలు అంటే చాలా ఇష్టం. మా చెల్లికి పరోటాలు అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి సండే పరోటాలు చేసుకుంటాం. ప్యాన్ హీట్ అయ్యాక పరోటా వేయించుకోవాలి. ఇలా కాల్చుకోవాలి. ఆలు పరోటా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఇలాగా చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని చూడండి.